Now I am going to record this. సో నెంబర్ సిస్టమ్ మనకు సిలబస్ లో నెంబర్ సిస్టమ్ ఏంటి ఏం కథ ఉంది కదా. సో ఈ విధంగా చూడండి మార్క్స్ అంటే మీకు పరీక్ష పెడతారా లేదా పక్కన పెట్టండి. మార్క్స్ అయితే ఇలా ఉంటాయి. నెంబర్ సిస్టానికి నెంబర్ సిస్టమ్కు 17 మార్కులు, ఆల్జిబ్రాకు 25 మార్కులు, జియామెట్రీకి 37 మార్కులు, కోఆర్డినేట్ జియామెట్రీకి 6 మార్కులు, మెన్సురేషన్కు 5 మార్కులు. ఇది లాస్ట్ ఇయర్, బట్ ఈ ఇయర్ మారుస్తారేమో నాకు తెలియదు. తర్వాత సెకండ్ టర్మ్ SA2 ఇది ఇప్పుడే లేదులేండి, ఇది పాత నోట్సే, బట్ ఒకసారి చూద్దాం. సో చాప్టర్ 1 నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్స్. సో మీ దగ్గర మీరు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చేసినాను కాబట్టి మీరు హాయిగా ఒక్కసారి మీరు కూడా మాట్లాడచ్చు అనమాట. న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఆల్ కౌంటింగ్ నెంబర్స్. వీడు ఎవరు స్పైస్ అంట, స్పైస్ ఓకే. ఏం స్పైస్ రా? ఆంధ్ర స్పైసా లేకపోతే ఇంకో స్పైసా? ఓకే. న్యాచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై n. న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఫ్రమ్ 1 to many. ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం నాన్న, ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. తర్వాత హోల్ నెంబర్స్ 0, 1, 2, 3 క్లియర్గా కనిపిస్తుంది నాన్న, క్లియర్గానే అక్షరాలు క్లియర్గానే కనిపిస్తున్నాయి కదా. రైట్. సో వెన్ వి ఇంక్లూడ్ 0, మళ్ళీ ఎవరు రారు, when we include 0, then we denoted that numbers are whole numbers, integers. When we include negative numbers in whole numbers, then we may call they are integers. సో అలా మనం నేర్చుకుంటూ వచ్చినాం. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ all the numbers which can be written in the form of p by q where q is not equal to 0 are called rational numbers. ఇది ఓన్లీ 9th క్లాస్ అయినా, మళ్ళీ వాడు హరిగాడు ఏడుకుపోయినాడే, స్పైస్ ఎవరో పోయినారు. ఓకే రైట్, వినండి. ఇది ఓన్లీ 9th క్లాస్కి కాబట్టి వినండి ప్రశాంతంగా. సో రేషనల్ నెంబర్స్, all the numbers which can be written in the form of p by q is not equal to 0 are called rational numbers where p and q are integers. Next, the decimal expansion of a rational number is either terminating or non-terminating, recurring. Thus we say that a number whose decimal expansion is either terminating or non-terminating, recurring is a rational number. ఒక్కసారి మీరు p by q ఫామ్ లో హరి అన్మిట్లో ఉన్నావు కదా. ఓకే. సో రేషనల్ నెంబర్ కు ఇర్రేషనల్ నెంబర్ కు తేడా ఏంటో అక్కడ ఉన్నది, క్లియర్ గా ఉంది. సో రేషనల్ నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ q is not equal to 0 are called rational numbers, no doubt about that. But irrational number, a number s is called irrational if it cannot be written in the form of p by q where p and q are integers and q is not equal to 0. ఇదన్నమాట. ఎప్పుడైతే మనం p by q రూపంలో రాయలేమో, తెలుగులోనే చెప్తున్నా మళ్ళీ, when we cannot written in the form of p by q, then we call it as rational number. Irrational number. When we write in the form of p by q where q is not equal to 0, we call it as rational numbers. That's it. నెక్స్ట్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటే మీకు తెలుసు కదా నాన్న, 1/5 ఎంత నాన్న డెసిమల్? 1/5 చెప్తారా? 1/5 యొక్క డెసిమల్ ఫామ్ 0.2 సార్. వెరీ గుడ్ నాన్న, 0.2. సో ఇట్ ఈస్ ఎండ్, సో ఇట్ ఈస్ టెర్మినేటింగ్ డెసిమల్. బట్ 1/3 it is not terminating decimal, it is non-terminating decimal.
అంటే అంతం అయ్యేదాన్ని టెర్మినేటింగ్ అంటారు, అంతం కాని దాన్ని ఏమంటారు, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. ఓకేనా? సో దస్ వి సే దట్ నెంబర్ that a number whose decimal expansion is either terminating or non-terminating recurring. సో నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అంటే మరలా మరలా వచ్చేటి అని అర్థం అనమాట. సో 1/3 రాసినాం అనుకోండి, when we take 1/3, సో ఇక్కడ ఏం చేయాలి, 3తో 1ను డివైడ్ చేయాలి. ఇది మనకు తెలుసు. ఫస్ట్ దిస్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 3 కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 10 పెట్టుకుంటాం. 3 3 జా 9. అంటే చాలా చిన్న స్థాయి నుంచి చెప్తూ వస్తున్నాను అన్న. 3 3 జా 0.3 బార్ సార్. వెరీ గుడ్. 0.3 బార్. ఎందుకంటే మన వాళ్ళు వచ్చినారు కాబట్టి అందరికీ అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. 0.3 బార్. 0. అంటే ఇక్కడ ఇది నాన్ టెర్మినేటింగ్ మరియు రికరింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ మరియు రికరింగ్ డెసిమల్ అంటారు దీన్ని. సో రేషనల్ నెంబర్ ఏ ఫామ్ లో ఉంటుంది అన్న, ఎయిదర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్, ఎయిదర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్, అంతే, దట్స్ ఇట్. అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ కనపస్తుంది కదా నాన్న బానే? ఇంకా జూమ్ చేయాలా? ఈజ్ ఇట్ క్లియర్? ఏమన్నా జూమ్ చేయాలన్నా? ఓకే ఓకే, రైట్, వెరీ గుడ్ నాన్న. సో ద డెసిమల్ ఎక్స్పాన్షన్, ఓకే నాన్న, ఓకే. సో ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్. ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ ఇర్రేషనల్ నెంబర్, ఇక్కడ రేషనల్ నెంబర్ అయితే టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రెండు రాసుకోవచ్చు. ఇక్కడ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్. ఇక్కడ టెర్మినేటింగ్ అంటే ఏదో ఒక నెంబర్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది, ఎక్కడో చోట ఎండ్ అవుతుంది, మళ్ళీ 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 వస్తూ ఉంటుంది. 13256 13256 ఇట్లా రిపీట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా రిపీట్ అయింది అనుకోండి, 0.134 మళ్ళీ 2 4 3 మళ్ళీ 1 5 6 ఈ విధంగా వస్తూ ఉందనుకోండి, ఇది రిపీటింగ్ కాదు, నాన్ రిపీటింగ్ కాదు. ఇది రిపీటింగ్ కాదు, సారీ, ఇది నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్. అంటే మరలా మరలా రావడం లేదు, అంతం కాలేదు, బట్ మరలా మరలా రావడం లేదు. రికరింగ్ అంటే మరలా మరలా రావటం. సో నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇర్రేషనల్ నెంబర్ అంటారు. ఈ విధంగా వస్తూ ఉంటుంది. అంటే ఈ విధంగా మళ్ళీ ఇక్కడ 7 8 9 మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఇంకొకటి 1 5 4 వస్తుంది. ఇట్లా వస్తూ ఉంటాయి ఈ ఇర్రేషనల్ నెంబర్స్కు. బట్ రేషనల్ నెంబర్స్కి అయితే ఈ విధంగా ఏదో ఒకటి రిపీట్ అయితే వస్తాయి. ఏదో ఒక నెంబర్, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఎన్నెన్ని నెంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. వెదర్ అప్పుడు మనము ఏదైతే రిపీట్ అవుతామో దాన్ని మనం ఏమంటాము, ఈ విధంగా రాస్తాం, మీరు గుర్తు ఉంటుంది. సో హియర్ 13256 is repeating, then we write it as this. I think you are understood that, because it is in the 6th class. It is in 6th class. 6th class నుంచి మనం రాస్తూనే ఉన్నాం. దీన్ని లిమిట్స్ అంటారు. అదేందో కథ కమోషన్ మళ్ళీ చెప్దాం నెక్స్ట్. సో ఇక్కడ ఏముందంటే ఆల్ ద రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ టేకెన్ టుగెదర్. ఇప్పుడు ఆల్ ద రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ టేకెన్ టుగెదర్ we call it as రియల్ నెంబర్స్. సో మార్నింగ్ 9th 10th రెండు కలుస్తారు కాబట్టి మనము కంబైన్డ్ అనేది అర్థం, కంబైన్డ్ క్లాస్ అనే కదా. అట్లే రేషనల్ ఇర్రేషనల్ రెండు కలిపి మనకు ఏమంటామంటే రియల్ నెంబర్స్ అంటారు. సో ఈ రియల్ నెంబర్ ఈజ్ ఎయిదర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. మీరు మన సాయి మాత్రం సెట్స్ కూడా విన్నాడు కదా, సెట్స్ కూడా విన్నాడు కాబట్టి యూనియన్ తెలుసు, ఇంటర్సెక్షన్ కూడా తెలుసు. సో
అందుకనే రేషనల్ అండ్ ఇర్రేషనల్ కంబైన్ టుగెదర్ we call it as real numbers. We call it as real numbers అన్నమాట. So a real number is either rational or irrational. A real number either rational or irrational. If r is rational and s is irrational, then r plus s, r minus s, r into s are always irrational numbers. But r by s may be rational or irrational. చూడండి, ఒక రేషనల్ నెంబర్కి ఇంకొక ఇర్రేషనల్ నెంబర్ కలిపితే మనము ఫస్ట్లో ఈ ఈ క్లాసులో ఇప్పుడంటే 9th క్లాస్ సపరేట్గా తీసుకోవాలి. ముందులో మనం సెలవుల్లో చెప్పేటప్పుడు కూడా చెప్పినట్లు నాకు గుర్తు. సో 1 రేషనల్ అండ్ 1 ఇర్రేషనల్ కలిపితే ఎప్పుడు కూడా ఏమొస్తుందన్న ఇర్రేషనలే వస్తుంది. తీసివేసినా కూడా ఇర్రేషనలే వస్తుంది. 3 మైనస్ రూట్ 2 కూడా 3 ఇంటూ రూట్ 2 కూడా అది ఇర్రేషనలే. 3 రూట్ 2 ఇర్రేషనలే. ఇండివిజువల్గా రూట్ 2 కూడా ఇర్రేషనలే. బట్ 3 బై రూట్ 2 అయితే రేషనల్ కావచ్చు, ఇర్రేషనల్ కావచ్చు. రేషనల్ కావచ్చు, ఇర్రేషనల్ కావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి కావచ్చు. అది ఆర్ ప్లస్ ఎస్. ఇక్కడ ఆర్ అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది? రేషనల్. ఎస్ అంటే ఏంటి? ఇర్రేషనల్ అనమాట. సో ఆర్ ప్లస్ ఎస్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్. ఆర్ మైనస్ ఎస్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్. ఆర్ ఇంటూ ఎస్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్. బట్ ఆర్ బై ఎస్ sometimes rational and sometimes irrational. Sometimes rational and sometimes irrational అన్నమాట. ఇది రైట్. నెక్స్ట్, every irrational number can be represented on a number line using Pythagoras theorem. Every irrational number can be represented on a number line using Pythagoras theorem. సో పొద్దున్న క్లాస్ వచ్చే వాళ్ళకి పైథాగరస్ థియరం అంటే ఏందో కూడా నేను చెప్పినాను. సో వాట్ ఈస్ పైథాగరస్ థియరం? సో పొద్దున కూడా అటెండ్ కాండి కావాలంటే. 10th క్లాస్ అటెండ్ ఏం కాదు, నష్టం ఏమొచ్చింది. సో ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద అదర్ టూ సైడ్స్ స్క్వేర్ యొక్క సమ్ అన్నమాట. ఇండివిజువల్ ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. ఈ విధంగా ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ అని రాయొచ్చు. నెక్స్ట్, ఇది పైథాగరస్ థియరం. ఈ పైథాగరస్ థియరాన్ని ఉపయోగించి మనము ఈ ఇర్రేషనల్ నెంబర్ని కూడా నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయొచ్చు. నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయొచ్చు అని అంటున్నారు అన్నమాట. సో మీ దగ్గర ఉన్న మెటీరియల్ కూడా ఇదే నాకు తెలిసి, వేరేదేదో కాదు. నెక్స్ట్, rationalization means to remove square root from the denominator. Rationalization means to remove the square root from the denominator. So ఇక్కడ 3/2 రూట్ 2 ఉంది కదా నాన్న. సో దీన్ని మనం రేషనలైజేషన్ చేయాలంటే రూట్ 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుందా? అంటే డినామినేటర్ మాత్రమే రూట్ 2 ఇంటూ రూట్ 2 ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఇదన్నమాట. సో ఈ విధంగా డినామినేటర్ని ఈ విధంగా మనం చేయొచ్చు. డినామినేటర్ని ఈ విధంగా చేయొచ్చు. ఫస్ట్లోనే తెలుసుకున్నాం మనము ఆర్ ప్లస్ ఎస్. రేషనల్ నెంబర్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్. అట్లాగే ఆర్ మైనస్ ఎస్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్. ఆర్ ఇంటూ ఎస్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్. ఇందాక ఇప్పుడు చూడండి 3 ప్లస్ రూట్ 5/√2 ఖచ్చితంగా డినామినేటర్ రూట్ 2 కాబట్టి రూట్ 2తో పైన కింద మల్టిప్లై చేస్తే మనకు డినామినేటర్ ఏమవుతుంది? రేషనల్లోకి మారిపోతుంది. మల్టిప్లై చేసినప్పుడు రేషనల్లోకి మారిపోతుంది అనమాట. అది అన్నమాట. సో రేషనలైజేషన్ ఫ్యాక్టర్ అని మీకు ఉంటుంది. రేషనలైజేషన్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. ఆ రేషనలైజేషన్ ఫ్యాక్టర్ను మనము కలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది కదా నాన్న? సాయి టెక్స్ట్ బుక్ ఉంది నాన్న? సాయి
Yes, sir. ఓకే. సో టెక్స్ట్ బుక్ ఉంది కాబట్టి మీ దగ్గర ఫస్ట్ డూ దిస్, ట్రై దిస్ అవి ఉంటాయి కదా, ఒక్కటి చెప్పు నాన్న, ఒక్కటి చెప్పు. డూ దిస్ కానీ ట్రై దిస్ కానీ ఏదో ఒక్కటి చెప్పు. అంటే మన నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు కాబట్టి నేను డౌన్లోడ్ చేయలే. డౌన్లోడ్ చేసిన తర్వాత తీసుకుంటాను నాన్న. Yes, sir. 1 minute, sir. పర్లేదు పర్లేదు పర్లేదు. Find 5 rational numbers between 1 and 2. Find 5 rational numbers between 1 and 2. Can we find it? Yes, sir. ఫైండ్ చేయొచ్చు కదా నేను. ఎన్ని కనుక్కోవాలా? 5 కదా, 5 కనుక్కోవాలి కాబట్టి 6/6 ఎంత? 1 కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? 12/6 2 కదా నాన్న. Yes, sir. సో 6/6 అంటే 1, 12/6 అంటే 2. మరి దీని మధ్యలో 7/6 ఉంటుంది, 8/6 ఉంటుంది, 9/6, 10/6, 11/6. కరెక్ట్. ఎస్, 10/6, 11/6. 1, 2, 3, 4, 5 వచ్చేసినాయి. 5 రేషనల్ నెంబర్స్. ఈ విధంగా చేసుకోవాలి. ఆర్ వి గెట్ 5 రేషనల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 1 and 2? చెప్పండి. Yes, sir. ఎస్, 5 కాదు, సో మెనీ, there are infinite numbers in between 1 and 2. Am I right or wrong? Only rational numbers. Right, sir. ఎందుకంటే మళ్ళీ న్యాచురల్ నెంబర్స్ మాత్రం లేవు. దెర్ ఈస్ నో న్యాచురల్ నెంబర్ ఇన్ బిట్వీన్ 1 and 2. దెర్ ఈస్ నో హోల్ నెంబర్ ఇన్ బిట్వీన్ 1 and 2. దెర్ ఈస్ నో ఇంటీజర్ బిట్వీన్ 1 and 2. బట్ దేర్ ఆర్ సో మెనీ రేషనల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 1 and 2. ఇక్కడ నువ్వు 5 అడిగినాడు కాబట్టి బై 6 వేసుకొని చేసినావు. ఒకవేళ 10 అడిగితే బై 11 వేసుకొని చేస్తే మనకు అన్నీ వచ్చేస్తాయి. సో ఆ విధంగా అనమాట. ఇలా మీరు ఏం చేస్తారంటే, రేపు ఉందా 9th క్లాస్ వాళ్ళకు? లేదు సార్, రేపు స్కూల్. రేపు స్కూల్ లేదా? సో 9th క్లాస్ వాళ్ళకు రేపు స్కూల్ లేకపోతే ఓకేనా, నాకు మెసేజ్ చేయండి. మీరంతా మాట్లాడుకొని మెసేజ్ చేయండి. యాజ్ యూజువల్గా నువ్వు గ్రూప్లోనే, నువ్వే అడ్మిన్ కాబట్టి మీరు మాట్లాడుకొని నాకు 11:45 ఆ టైంలో చెప్పండి. సో 11:45 to 12:30 తీసుకుందాము, సరిపోతుంది కదా. మళ్ళీ కావాలంటే లంచ్ చేసుకుంటారు. ఎటు స్కూల్ ఉన్నది కదా మీకు. ఓకే సార్. ఓకే సార్. అంటే మన 9th క్లాస్ వాళ్ళకు సపరేట్గా చెప్పినట్టు కూడా ఉంటుంది. 9th క్లాస్ వాళ్ళకు సపరేట్గా చెప్పినట్లు కూడా ఉంటుంది క్లాస్ లేనప్పుడు. ఓకే 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 మంజునాథ్. సో మనం క్లాస్ లేనప్పుడు అయితే అందరూ వచ్చేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే క్లాస్లో వింటేనే బాగా అర్థమవుతుంది. సో అందరూ వచ్చేదానికి ప్రయత్నం చేయండి. అట్లాగే ఈ గ్రూప్లో ఉన్న A1 సెక్షన్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రా బుక్స్ వచ్చింటే తీసుకోండి. అలాగే మీ యొక్క, నేను మెసేజ్ పెడతాను, మేడం పెట్టిన మెసేజ్ ఇప్పుడు వెంటనే పెడతాను, మన గ్రూప్లోనే పెడతాను. 1 minute అంటే అమ్మఒడి ఎవరికైనా రాలేదా ఏం కథ కమ్మ మిషన్ చూసుకోండి. ఒకసారి మెసేజ్ పెట్టేసినాను, చూసుకోండి అన్న. అర్థమైందా? సో ఇవి చదువుకొని మీరు చేసుకోండి అన్న.
ఏంటని ఉంటే మరి ఎక్కించుకోండి, అప్పుడు మనకు డబ్బులు వస్తాయి. ఓకే sir. Sir, చెప్పండి. sir, find root 2 by long division method, sir. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఓకే 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 ఓకే. సో √2 లాంగ్ డివిజన్ మెథడ్. లాంగ్ డివిజన్ మెథడ్ అంటే ఈ విధంగా రాసుకుంటాం అంతే. ఈ విధంగా ఎన్నెన్ని రాసుకోవచ్చు కదా జీరోస్. ఓకే Yes, sir. సో ఫస్ట్ దీని మీద చుక్క పెట్టుకోవాలి. మళ్ళీ దీని మీద చుక్క పెట్టుకోవాలి, మళ్ళీ దీని మీద చుక్క పెట్టుకోవాలి, మళ్ళీ దీని మీద, ఈ విధంగా ఎన్నెన్ని చుక్కలు పెట్టుకుంటా పోవచ్చు. ఓకేనా? నీ ఇష్టం, ఎన్నెన్ని చుక్కలు పెట్టుకో, నష్టమే లేదు. సో నేను వేరే కలర్ తీసుకుంటున్నాను. సో 1 1 1 కదా, ఇంకేం మిగిలింది? 1 మిగిలింది. ఇక్కడ పాయింట్ పెడితే ఇక్కడ 2 జీరోలు తెచ్చుకోవాలి. ఇది తెలుసు కదా, ఈ మెథడ్ తెలుసు కదా నాన్న. పాయింట్ ఫస్ట్ దాని మీద పెట్టుకుంటూ పోతే ఈ విధంగా, అంటే దాన్ని ఏమంటారంటే తెలుగులో అంకె మార్చి అంకె మీద పెట్టుకుంటూ పోవాలి. ఇంగ్లీష్లో అయితే ఆల్టర్నేట్ నెంబర్స్ మీద, ఆల్టర్నేట్ ఇంటీజర్స్ మీద చుక్క పెట్టుకుంటూ పోవాలి. పోయిన తర్వాత ఇక్కడ ఏ నెంబర్తో స్టార్ట్ చేస్తావో ఇక్కడ కూడా అదే నెంబర్తోనే స్టార్ట్ చేయాలి. 1 1 1 1 జా 1 1 అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎంత వరకు ఆ చుక్క ఉంటే అంతవరకు దించుకోవాలి. 0 0 దించుకోవాలి. దించుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన దాన్ని 2తో మల్టిప్లై చేయాలి, అంటే డబుల్ చేయాలి. 2తో మల్టిప్లై చేయాలి. 2 1 జా 2. చూడండి, దీని పక్కన మనకు 100 ఉంది కదా, 2 పక్కన 5 పెట్టామనుకోండి. ఎందుకంటే మళ్ళీ 5తోనే గుణించాలన్నా, ఇది బికాస్ దిస్ ఈజ్ స్క్వేర్ రూట్ కాబట్టి. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 5 పెట్టాలి, ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 4 పెట్టాలి, ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ 3 పెట్టాలి, అంతే, ఇంకేం లేదు. సో 25 5 జా 125 అని మనకు తెలుసు, నో డౌట్ అబౌట్ దట్. సో 24 4 జా 96, అంటే దగ్గరగా వచ్చింది. 24 4 జా 96. సో 4 తీసుకున్నానన్నా 96 రాస్తాను. మళ్ళీ 4 వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఏమి 2 సున్నాలు దించుకోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చిందని డబుల్ చేయాలి. 14 2 జా 28. 28 తర్వాత, ఇప్పుడు 28 తర్వాత 1 పెట్టామనుకో, మళ్ళీ ఇక్కడ 1 పెట్టాలి. 28 తర్వాత ఇక్కడ 2 పెట్టామనుకో 2 పెట్టాలి. వై? బికాస్ దిస్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ స్క్వేర్ రూట్స్, దట్స్ వై సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. దీంతో చేస్తే 2తో చేస్తే ఎక్కువ అయిపోతుంది కాబట్టి 1 పెట్టాలి. 281, ఇక్కడ 281 ఎంత వచ్చింది? మళ్ళీ 281 ఇక్కడ చేసేస్తే ఎంత ఉంది? నన్ను 10లో 1 పోతే 9, నెక్స్ట్ 9లో 8 పోతే 1, 3లో 2 పోతే 1, మళ్ళీ 2 సున్నాలు దించుకోవాలి. ఇక్కడ వచ్చిందాన్ని మళ్ళీ డబల్ చేయాలి, అంటే ఇక్కడ వచ్చిందాన్ని డబల్ చేసుకుంటూ పోవాలి ప్రతిసారి. సో 2 1 జా 2, 2 4 జా 8, 2 1 జా 2, 2 1 జా 2, 2 4 జా 8, 2 8. సో ఇప్పుడు 282 పక్కన 4 ఉంచినాం అనుకోండి, ఇక్కడ కూడా 4 రాయాలి. 4 2 జా 8 కాబట్టి సరిపోతుంది అనమాట. 4 4 జా 16, 4 2 జా 8 1 9, 4 8 జా 32, 4 8 జా 32, 4 2 జా 8 1 3 11, 11 2 9 6, 11 2 9 6. పైన ఏముంది నన్ను 9 కదా, సో కాబట్టి 4, ఇక్కడ 0, ఇక్కడ 8 ఉంటుంది, 8లో 2 పోతే 6, మళ్ళీ 2 సున్నాలు దించుకుంటూ రావాలి. ఈ విధంగా 2 సున్నాలు దించుకుంటూ పోవాలి. పోతూ చేసుకుంటూ పోవాలి. తర్వాత ఇక్కడ వచ్చిందని మళ్ళీ రెట్టింపు చేయాలి. 2 4 జా 8, 2 1 జా 2, 2 4 జా 8, 2 2 జా 4.
సరే 2 1 2నే కదా. ఇప్పుడు మళ్ళీ దీని పక్కన రాసుకుంటా పోవాలి. సో 1.414 ఉంది. ఒకవేళ ఇక్కడ ఇంకా ఇక్కడ 4 కంటే అంటే 5 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా దీనికి ఒకటి కలపాలి. ఇక్కడ 5 కంటే ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ లేదు కాబట్టి 3 డెసిమల్స్కు సవరించి రాసుకోమంటారు. యూ హ్యావ్ టు ఆల్టర్ 3 డెసిమల్స్. సో దట్స్ వై √2 = 1.414 వచ్చింటుంది. Am I right, Gangasai? Yes, sir. √3 = 1.732 వచ్చింటుంది. నెక్స్ట్ √5 = 2.256 వచ్చింటుంది. 3 డెసిమల్స్ వరకే సవరించమన్నారు. సో ఇదన్నమాట. √3 √5 = 2. √7 ఇట్లా చేసుకుంటూ రావాలి. అంటే 7 పాయింట్ సంథింగ్ రాసుకుంటా. సార్ √5 = 2.236 సార్. నేను 2.5 చెప్పిన పొరపాటు. 2.2 నాకు 236. ఓకే, 1.732 కరెక్ట్ కదా అది? కరెక్ట్ సార్. సో ఇక్కడ ఏం చేసినావు, నువ్వే మామూలు వర్గమూలం ఎలా చేస్తామో అలానే చేస్తాం. మామూలు వర్గమూలం ఎలా చేస్తున్నామో అలానే చేస్తున్నాం అనమాట. చేసినాక మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ వచ్చిన దాన్ని డబల్ చేస్తున్నాం, అంటే 2తో మల్టిప్లై చేసుకుంటూ వస్తున్నాం. సో మీరు కావాలంటే దీన్ని తీసుకోండి స్క్రీన్ షాట్. ఇక్కడ ఏంటంటే నాన్న మీకు కనిపిస్తుంది బాగా ఇది? ఓకేనండి. సో ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుంటా మళ్ళీ 5 కూడా ఇలాగనే చేయాలి, 3 కూడా ఇలాగనే చేయాలి, చేసుకోవచ్చు. ఇదే డివిజన్ మెథడ్ అంటే. ఇంతేనా, ఇంకేమైనా ఉంది డౌట్? ఎనీ డౌట్స్ ఇంట్లో? సాయి, మంజు? ఏం లేదు. ఓకేనండి, ఓకే. సో మీకు స్పెషల్ క్లాస్ చెప్పాలి కాబట్టి మీరు డిసైడ్ చేయండి. మీకు స్కూల్ లేని రోజు చెప్తాను, ఓకేనా? మీకు స్కూల్ లేని రోజు 11:30 మధ్యలో చెప్తాను. ఓకే ఓకే సార్. ఓకేనా?